Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్ పరంగా గ్రూప్ 1లో 150 మార్కులకు వచ్చేటువంటి పేపర్లో టిప్స్ అండ్ ట్రిక్స్లో భాగంగా రోజు ఒక చిన్న టాపిక్ తీసుకొని చెప్తున్నాను. దాదాపు 15 టాపిక్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్క సబ్ టాపిక్ గురించి ఒక 5-10 మినిట్స్ ఎవ్రీడే మీకు చెప్తూ ఉంటా, అబ్జర్వ్ చేయండి. ఇవే టాపిక్లు గ్రూప్ 2 వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. అండ్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కంప్యూటర్ ఎగ్జామినేషన్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్, రైట్? సో ఏపీలో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నా అంటే టీజీపీఎస్సీ టిప్స్ అండ్ ట్రిక్స్లో భాగంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంగ్లీష్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై కేవీఆర్ సార్. సో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ మనది, ప్లీజ్ డౌన్లోడ్ దట్ వన్. సో ఇందులో మీకు ఇంగ్లీష్కు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీకి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో టెన్సెస్లో మనం ఏం నేర్చుకోవాలి, టెన్సెస్లో ఏం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేను ఒకటే చెప్తున్నా, టెన్సెస్ పైన మీకు పర్ఫెక్షన్ రావాలి అనేసి అంటే, టెన్సెస్ పైన పర్ఫెక్షన్ రావాలి అంటే మీరు ఒక 4 పాయింట్లు బాగా నేర్చుకోవాలి. ఏంటది అనేసి అంటే దాని డెఫినేషన్ నేర్చుకోవాలి. మనకు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి, మీకు తెలుసు. టెన్స్లు అంటే 3 ఉన్నాయి. ప్రతి టెన్స్ను మళ్ళీ ఒక్కొక్కటి 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం వల్ల మొత్తం 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ అయినాయి. అయితే ప్రతిదీ ఎలా నేర్చుకోవాలి మనము అనేసి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదానికి డెఫినేషన్ నేర్చుకోవాలి, ప్రతిదానికి స్ట్రక్చర్ నేర్చుకోవాలి, నెక్స్ట్ వన్ క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి, తర్వాత చివరిగా లింక్స్ లేదా కాంబినేషన్స్ ఈ 4 నేర్చుకుంటే చాలు. ఈ 4 అంశాలు చాలు. 4 అంశాలు టెన్సెస్ అనగానే ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి ప్రజెంట్ సింపుల్కు సంబంధించి ఫస్ట్ వన్ ఏంటి? ప్రజెంట్ సింపుల్. ఈ ప్రజెంట్ సింపుల్కు సంబంధించి మనం స్ట్రక్చర్ ఏంటి అనేసి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు మనం దీన్ని వాడాలి అనేసి అంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులు నిత్య సత్యాలు తెలపడానికి, టు డినోట్ జనరల్ ట్రూత్స్, టు డినోట్ యూనివర్సల్ ట్రూత్స్, టు డినోట్ మారల్స్ అంటే నీతులు చెప్పడానికి, టు డినోట్ ప్రావర్బ్స్ సామెతలు చెప్పడానికి, టు డినోట్ కొటేషన్స్, టు డినోట్ ఫ్యాక్ట్స్, టు డినోట్ రన్నింగ్ కామెంటరీస్, టు డినోట్ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, రైట్? ఇలాంటివన్నీ చెప్పడానికి మనం ప్రజెంట్ సింపుల్ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్స్ అండ్ డిస్లైక్స్ చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ యూజ్ చేస్తూ ఉంటాం. కొటేషన్స్ను చెప్పడానికి కూడా ప్రజెంట్ సింపుల్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగనే ఫేమస్ వ్యక్తులు చెప్పినటువంటి మాటలైనా, లాస్ అయినా, థీరమ్స్ అయినా, రైట్, రూల్స్ అయినా, ప్రిన్సిపల్స్ అయినా ప్రజెంట్ సింపుల్లోనే మనం చెప్పాలి. అలాగనే క్లూ వర్డ్స్ అని చెప్పాం. ప్రజెంట్ సింపుల్లో ఇది స్ట్రక్చర్ అయితే క్లూ వర్డ్స్ ఏమున్నాయి, క్లూ వర్డ్స్ ఏమున్నాయి అనేసి అంటే చూడండి, ఏ వాక్యంలో అయినా, మళ్ళీ చెప్తున్నా, ఏ వాక్యంలో అయినా అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, ఇలాంటి మాటలు. వీటితో పాటు ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఇలాంటి మాటలు ఏ వాక్యంలో మీరు చూసినా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అనుకోవాలి. అయితే దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు. సో ఇలాగనే మీరు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కూడా ప్రిపేర్ కావాలి. సో ప్రజెంట్ సింపుల్కు సంబంధించి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు క్లూ వర్డ్స్ ఏంటి అంటే అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ,
ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, occasionally, frequently, usually, once a day, twice a month, thrice a year. అలాగనే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైం, ఎవ్రీ మార్నింగ్. ఈ మాటలు ఏ వాక్యంలో మీకు వచ్చినా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అనేది చెప్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్క మాట, చిల్డ్రన్ డాష్ ప్లే క్రికెట్ ఫ్రమ్ 4:30 PM to 6 PM ఎవ్రీ డే. ఈ వాక్యంలో ఎలా ఇస్తున్నాడు? ఫస్ట్ ఆర్ ప్లేయింగ్ అని ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అని ఇస్తాడు. మూడోది ప్లే అని ఇస్తాడు. నాలుగోది ప్లేస్ అని ఇస్తాడు. మీరు ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేటప్పుడు ఎప్పుడైతే సెంటెన్స్లో ఎవ్రీ డే అనేది కనబడుతుందో ఇట్ మీన్స్ ఈ వాక్యం ప్రజెంట్ సింపుల్ అని అనుకోవాలి. మరి స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఐ, వి, యు, దే, ఎనీ ప్లూరల్ ఇవి వచ్చినప్పుడు V1 వర్బ్ వస్తుంది. అలాగనే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి షీ, హీ, ఇటు, దేవి, రాజా ఇలాంటి మాటలు వచ్చినప్పుడు V1 వర్బ్కు ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎనీ ప్లూరల్ V1 వర్బ్ వచ్చింది కాబట్టి V1 వర్బ్ అనేది ప్లే ఇక్కడ. సో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ఆన్సర్. సో ఎప్పుడైతే నువ్వు ఎవ్రీ డే అనే మాట చూసావో ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ప్రజెంట్ సింపుల్లో మాత్రమే వస్తాయి. రైట్. కాబట్టి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు ప్రతి టెన్స్కు సంబంధించి దాని స్ట్రక్చర్ నేర్చుకోండి, డెఫినేషన్ నేర్చుకోండి, క్లూ వర్డ్స్ నేర్చుకోండి. ఏ 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి వస్తాయి ఈ 4 అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తే టెన్సెస్లో బిట్టు మిస్ అవ్వదు. రైట్. అన్నట్లు మన యాప్ ఏదైతే ఉందో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏవే ఉన్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. ఏంటది? గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్. సో తెలంగాణకు సంబంధించి, టీజీకి సంబంధించి, రైట్, టీజీపీఎస్సి, రైట్, గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్, అలాగనే గ్రూప్ 2, 3 జనరల్ ఇంగ్లీష్ కోర్స్, అదేవిధంగా ప్రీవియస్ టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్, రైట్. అలాగనే మనకు టీఎస్లో పోలీస్, ఎస్ఐ పోలీస్ వీటికి ఇంగ్లీష్ కోర్సు అనేది ఒకటి. అదేవిధంగా ఏపీకి సంబంధించి పోలీస్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఇది. అలాగనే ఏపీ
టెట్ ప్లస్ డిఎస్సి కోర్స్, ఇంగ్లీష్ కోర్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒక్కసారి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ముందుకెళ్ళచ్చు. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.